హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మా వినాయకుడి నిమజ్జనం ఉంది. దానికోసం మామిడాకులు తేడానికి బయలుదేరాం. మధ్యలో బండి అయిపోయింది. మా ఫ్రెండ్ ఏమో పెద్ద ఫైటర్ లాగా వచ్చి బండి ఏదో స్టార్ట్ చేసి మంచి మంచి ఎక్స్ప్రెషన్లు ఇస్తున్నాడు. మా ఊరి చివరి ఉన్న పంప్ హౌస్ దగ్గర ఒక మామిడి చెట్టు ఉందని తెలుసుకుని ఆ పంప్ హౌస్ దగ్గరికి అయితే వచ్చేసాం మామిడి కొమ్మల కోసం. లోనికి వెళ్ళి చూస్తే రూమ్ లో ఎవరో ఉన్నారు. వాళ్ళ దగ్గర అయితే పర్మిషన్ తీసుకున్నాం మామిడాకులు తీసుకుంటామని. పర్మిషన్ అయితే బాగానే తీసుకున్నాం, కానీ నిచ్చినేసిన తర్వాత ఎవరు చెట్టు పైకి ఎక్కుతారని ఆలోచిస్తున్నారు. మావాడైతే నోరేళ్ళ పెట్టాడు ఆ హైట్ చూసి. ఒక పక్కనైతే చెట్టు మీద చీమలు మామూలుగా లేదు, చాలా భయంకరంగా ఉన్నాయి. మా ఫ్రెండ్ అయితే చెట్టు పైకి ఎక్కాడు. ఆడికి చీమలు 2 కిసేవగానే వెంటనే కింద దిగిపోతున్నాడు. మరి ఎక్కన అనుకోని ఇలాగైతే పని అవుదని చెప్పేసి వేరే ప్లేస్ కి వచ్చాము. ఈ ప్లేస్ లో అయితే ఒక పోల్ వేసారు, చిన్న కాలం ఉంది. ఆ కాలువ దాటడానికి మా వాళ్ళిద్దరు ఈ పోల్ దాటడానికి చాలా కష్టాలు పడుతున్నారు. ఈ కష్టానికైనా మీరు ఒక లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. కిచెల్ ఏంటంటే మామిడాకుల కోసం వచ్చారు. మాకు జాంపల్ అయితే కనపడ్డాయి. ఇంకా ఆగుతామో మనసు ఒక జాంపల్ తీసుకొని తినేస్తున్నాం. జాంపల్ తీసుకొని సిగ్గు లేకుండా తినేస్తున్నాం. కానీ ఒక మూల అయితే చాలా భయంగా ఉంది, ఎందుకంటే ఈ చెట్టు అతను వచ్చి అక్కడ బాగుతారు అనేసి. అలా ఈ జాంపల్ తినుకొని ఉంటే పని అవదని చెప్పేసి చెట్టు ఎక్కిపోయాం మామిడి కొమ్మలు తెంపేద్దామని. అలా మాకు అందినంత వరకు మాకు ఎన్ని కొమ్మలు కావాలో అన్ని కొమ్మలు అయితే తెంపేసుకొని ఇంటికైతే బయలుదేరిపోయాం. మీరు మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.